ఇప్పుడు మనం 2026వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి 12 రాశులు గవ్వల శాస్త్రం చూస్తామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. మొదటిగా మేషరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జాతకం, జ్యోతిష్యం, భూత భవిష్యత్తు, వర్ధమానం ఎలా ఉందో ఈ ఫిబ్రవరి నెల మాసం చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద లకుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం, యోగ బలం ఎలా ఉంది చూద్దామండి. మేషరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ జాతకం ఉంది వారి పేరు మీద. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ, అలాగే పార్వతీ మాత, లక్ష్మీదేవత, సరస్వతీ దేవత, మొత్తం త్రిమాతలది. అలాగే మాత్రం 3 దేవుళ్ళది ఆశీర్వాదం ఉంది వారి జాతక బలంలో. ఈ గవ్వల శాస్త్ర ప్రకారం వారి పేరు మీద అయితే చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. కానీ ఏ పనులు చేసినా కానీ ముడిపడకుండా అవుతున్నాయండి వారి పేరు మీద. 1 చేస్తే 2, 2 చేస్తే 3 అన్నట్టు అవుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు చాలా వస్తున్నాయి. 1 చేస్తే 1 అవుతుంది. అందే పని అందట్లేదు, అయ్యే పని అయితలేదు. కానీ చేసే పనుల ఇబ్బందులు, ఆటంకాలు చాలా అవుతున్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు వారికి చేసే పనుల చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. పర్సనల్ లైఫ్లో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో ఖచ్చితంగా చికాకులు వస్తున్నాయి. ఈ చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే గురువు దోషం ఉంటే ఏమన్నా గురుగ్రహం గవ్వలు పడ్డా కానీ గురు దోషం ఉంది. గురుదోషం సామాన్యంగా రాదండి. గురుదోషం దేని వలన వస్తుందంటే పితృదోషం, మాతృదోషం, స్త్రీ దోషం, గోదోషం, బ్రాహ్మణ దోషం, నాగదోషం, ఈ 5 ఉన్నందువలన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. పితృదోషం, మాతృదోషం, రెండవది మాత్రం బ్రాహ్మణ దోషం, స్త్రీ దోషం, అలాగే మాత్రం గురుదోషం. ఈ దోషాలు ఏ కారణంలో వస్తాయంటే నాగదోషం. ఈ దోషాలు ఉన్నందువలన వారికి ఆదాయంలో మంచిగా ఉండదు, ఆరోగ్యంలో మంచిగా ఉండదు, సంతానంలో మంచిగా ఉండదు, కుటుంబంలో మంచిగా ఉండదు. అలాగే ఎంత సంపాదించినా మాత్రం వారికి నిలకడ ఉండదు. ధనం ఎంత సంపాదించినా రూపాయి మిగలదు, లక్షల్లో వచ్చినా కూడా మిగలదు. ఈ చిక్కులు, చికాకు వెళ్ళిపోవాలంటే వారి పేరు మీద మాత్రం గురువారం నియమం పాటించాలి. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆ లక్ష్మీదేవతని మాత్రం గురువారం రోజు మాత్రం పూజ చేయాలండి, చాలా వరకు మంచిది. కానీ శుక్రవారం కూడా చేయొచ్చు. కానీ గురుదోషం ఉన్నందువలన గురువారం వలన ఖచ్చితంగా వీరు పూజ చేయాలి. రెండవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విశాఖ నక్షత్రం, పునర్వసు నక్షత్రం వారితో, అలాగే పూర్వభద్ర నక్షత్రం వారితో అధిపతి గురుడు వస్తారు కాబట్టి ఆ నక్షత్రం ఉన్న వారితో వీరు ఏ డీలింగ్స్ పెట్టుకోవద్దండి. ముఖ్యంగా మేషరాశి వారు, అశ్విని నక్షత్రం వారు కావచ్చు, కృతికా నక్షత్రం వారు కావచ్చు. అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నది. కృతికా నక్షత్రం వరకు మాత్రం చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయి. అశ్విని నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం హయగ్రీవేశ్వర స్వామికి పూజ చేయటం మంచిది. కృతికా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సూర్యారాధన చేయటం చాలా వరకు మంచిది. మేషరాశి వారి జాతకానికి కుజుడు అధిపతి కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం, నాగేంద్రుడికి పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం చేయటం మంచిది. అలాగే మాత్రం పగడం ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో. అలాగే గురు, శుక్ర, మంగళవారాలు నియమం పాటించడం మంచిది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కావచ్చు, భూమి కొనేవారు, అమ్మేవారు కావచ్చు, రుణ చిక్కులు ఉన్నవారు కావచ్చు, బ్యాంకు తగాదాలు ఉన్నవారు కావచ్చు, కోర్టు తగాదాలు ఉన్నవారు కావచ్చు, అవి తప్పకుండా దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలంలో. ముఖ్యంగా పంచాంగ శాస్త్ర ప్రకారం వారికి ఎల్నాటి శని ప్రభావం రాబోతుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు. కానీ రాబోయే కాలం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నడుస్తున్న టైం మాత్రం చికాకు మీద ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి గవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద. రెండవసారి గవ్వలిస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ వీరి జాతక బలానికి కళాకారులకు కలిసి వస్తుంది, స్త్రీలకు కలిసి వస్తుంది. ఫ్యాన్సీ రంగం వ్యాపారం చేసే వారికి, వస్త్ర వ్యాపారం వారికి, ఫ్యాషన్ డిజైనర్లకు వీరికి మాత్రం కలిసి వస్తుంది, కళాకారులకు కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకం సుగంధ ద్రవ్యాలు అమ్మేవారికి, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం శుక్రమహారదశ లక్ష్మీదేవత అనుగ్రహం కాబట్టి ఖచ్చితంగా అష్టలక్ష్మీ దేవతల్ని పూజ చేయాలి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మాత్రం వివాహమైన స్త్రీలకు పురుషుల నుంచి భర్తకు, భర్త నుంచి పురుషులకు చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే వివాహమైన వారికి
భార్య నుంచి భర్తకు మంచి యోగబలం కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం అత్తమాల నుంచి కానీ లేదా తల్లి తరపు నుంచి కానీ మంచి యోగబలం కలిసొచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. వివాహం కాని వారికైతే ప్రేమ విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. కానీ అడగడుగున ఆటంకాలు వస్తాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఆటంకాలు వచ్చిన మొండి ధైర్యం చాలా ఉంటుంది. మేషరాశి వారికి పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు, అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ శుక్రస్థానం ఏంటంటే స్త్రీ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, అలాగే మాత్రం ధన సౌఖ్యం. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా శుభకరం ఉంటుంది. కానీ నీచ స్థానంలో ఉంటే మాత్రం భార్యాభర్తలు మాత్రం సంసారంలో మంచిగా ఉండదు, సౌఖ్యం ఉండదు, సంతానంలో సౌఖ్యం ఉండదు, ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే వీరి జాతక బలానికి మూత్ర వ్యాధులు వస్తుంది, షుగర్ వ్యాధులు వస్తాయి. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. శుక్రదోషం కొరకు మాత్రం శుక్రవారం రోజు కరెక్ట్ మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ కుబేర స్థానం ఉన్న కరెక్ట్ ఆదిపరాశక్తి మహాలక్ష్మి దేవతకు విష్ణు మహాలక్ష్మి దేవతకు పూజ చేయడం మంచిదండి. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం బుధవారం అనుకూలమవుతుంది. వీరి జాతక బలంలో గండ నష్టాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నరఘోష అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి. నరఘోష అధికంగా ఉన్నందువలన మాత్రం నాగేంద్రుడు పూజ చేయడం మంచిది. ఇప్పటి వరకైతే 9 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరం ఉన్నది. మూడవసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. వీరికి గురు శుక్రవత బలం ఎక్కడ వదిలిపెట్టలేదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే ఏ పని చేయకుండా గృహిణులు కావచ్చు, వారికి మంచి యోగ బలం ఉంటుంది. సంతాన రీత్యా సౌఖ్యం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి కుటుంబ రీత్యా సౌఖ్యం ఉంటుంది. అయిన వాళ్ళతో సహకారం ఉంటుంది. ముఖ్యంగా వీరి రక్త సంబంధికులతో విరోధం పెట్టుకోకపోవడం మంచిది. వీరి జాతక బలానికి చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది విరోధం పెట్టుకుంటే. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అసంభవం అయితే కాదు కానీ అతి కష్టం మీద నిలదొక్కునే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు గందరగోళాల వాతావరణం ఉంటుంది. కొందరికి అనుకూలం ఉంటుంది, కొందరికి అనుకూలంగా ఉండదు. పుట్టిన నక్షత్రం గడియ యోగం మంచిగా ఉన్న వారికైతే మాత్రం కలిసి వస్తుందండి. మామూలుగా పేరు ప్రకారం ఉన్నవారికైతే మాత్రం రాశి ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి సంసారంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, అనుమానాలు, చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉంటాయండి. చాలా వరకు ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది. గవ్వలు మొత్తం 12 గవ్వలు పడ్డాయండి. 3, 6, 9 ఈ 3 12 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం 1, 3 కలిపినా కూడా మాత్రం 12 గవ్వలంటే మాత్రం 3 గవ్వలే. ఇటుపోయి వీరి జాతక బలానికి లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి. వీరి జాతక బలానికి మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గురు మహర్దశ జాతకం కాబట్టి వీరికి మాత్రం కులదేవతను ఆరాధన చేయడం, రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. శుభం భూయాత్.